అంటే మీరు ఐఏఎస్ కొంతమంది చిన్న డౌట్ ఉంది సార్ మాకు, ఎందుకంటే ఆమ్రపాలి గారు చాలా మంది కొంత గ్రూప్ ఉన్నారు, తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళమంటే చాలా బాధపడుతూ కోర్టుకి వెళ్ళి అలా. ఏంటి సార్ ఎందువల్ల అంటారు వాళ్ళు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటానికి? ఎక్కడైనా ఒకటే జాబ్ కరెక్టే, కానీ అలవాటు అయిపోయింది. ఒక చోట సంసారం పెట్టుకున్నాము, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించాలి, పిల్లలు కొంచెం ఎదిగిన వాళ్ళు అయి ఉంటారు, చదువు కల్పించాలి. తర్వాత ఇప్పుడు ఉన్న పళంగా సపోజ్ నా కేసే తీసుకుందాం, నేను అంతవరకు హైదరాబాద్ లో ఉన్నాను 2014 దాకా. 2015లో ఉన్నట్టుండి విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. సరే, వెరీ గుడ్, వెళ్ళాము. ఎక్కడో చోట అద్దీలు తీసుకోవాలి, మళ్ళా మంచం కొనుక్కోవాలి, డైనింగ్ టేబుల్ కొనుక్కోవాలి, సోఫా సెట్ కొనుక్కోవాలి, ఫ్రిడ్జ్, టీవీలు కొనుక్కోవాలి. ఫ్రిడ్జ్ ప్రభుత్వం ₹1 ఇవ్వలేదు, అడగడం భావ్యం కాదు. ఎవరిస్తారు ఈ డబ్బు? మీ సొంత డబ్బులే పెట్టుకోవాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది మాకు? మీ చేతుల్లో ఈ విధంగా ఉంటుందండి. సో ప్రభుత్వం కూడా అనాలోచితంగా ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఎవరెవరు ఇలాంటి నిర్ణయాలకి బాధ్యులయ్యారో, బాధపడ్డారు, వాళ్ళకి ఏదో రకమైన ఒక రిలీఫ్ కల్పించాలి కదా. అదేమి ఆలోచన చేయరు. అలాగే సంసారాలన్నీ హైదరాబాద్ లో ఉంటాయి. ఆ రోజుల్లో మాకు ప్రభుత్వం ప్లాట్ ఇక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. మళ్ళా అక్కడ ఇల్లు కట్టుకోగలమా? కష్టము. ఇప్పుడు ఇక్కడ ఇల్లు ఉన్నప్పుడు న్యాచురల్ ఇక్కడ సంసారం ఉంటుంది, ఎవరో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటారు. వారానికో 15 రోజులకో రావాలి, మళ్ళీ పైకి కిందకి పోవడానికి రవాణా ఖర్చులు భరించాలి. ఇవన్నీ అదనపు ఖర్చులే కదా. ఈ ఖర్చులు పెరుగుతున్న కొద్దీ ఆఫీసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేసింది? ఇవాళ నన్ను అడిగితే ప్రభుత్వం చేసింది ఏమీ లేదండి. కేవలం సాటర్డే సండే సెలవు ఇచ్చేసాం చాలు, మీ తంటాలు మీరు పడండి అనేవాళ్ళు. స్పెషల్ ట్రైన్ ఒకటి వేసారండి. ఆ ట్రైన్ లో వాళ్ళు డబ్బులు కట్టే వాళ్ళు ఫ్రీ కాదు. కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఏకపక్ష నిర్ణయాలుగా మనం భావించవచ్చు. ఇవి ఎక్కువ దీని గురించి మాట్లాడితే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి కూడా నచ్చదు. కానీ కొన్నిసార్లు నిష్ఠూరమైన నిజాన్ని మనం గ్రహించాలి. సో ఇలాంటి 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత ఉన్న బలంగా మీరు విజయవాడకి వెళ్ళండి. అంతవరకు విజయవాడ కేవలం ఒక ట్రావెల్ డెస్టినేషన్ గానే ఉండేది. ఏదో క్యాంపులకు వెళ్ళేవాళ్ళం, వీళ్ళు ఎక్కడో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ అధికారులందరూ కూడా బహుశా వెళ్ళడానికి అంత సుముఖత. చిన్నప్పుడు నేను ఈ చందమామ, బాలమిత్ర, బొమ్మరీలు చదవటం డబ్బులు ఉండేవి కదండి. పరిగెత్తికి వెళ్ళిపోయి లైబ్రరీలో ముందు నిలబడేవాడిని. నిలబడి గేట్ తీసిన వెంటనే పరిగెత్తికి వెళ్ళిపోయి ఆ చందమామ ఎవరి ముందు వెళ్తే వాళ్ళు తీసుకునేవాళ్ళం అండి. లేకపోతే మళ్ళీ 1 అవర్ వెయిట్ చేయాలి, ఎందుకంటే అటు చదివే వరకు. కానీ ఈ రోజున మరి అటు డబ్బులు సంపాదన ఉంది. అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు లైబ్రరీ పెట్టాలని పిఠాపురం అనటం మంచి ఆలోచన. తప్పకుండా. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఒకప్పుడు మేము మా ధర్మకర్త మండలిలో తీర్మానం చేసి ప్రతి దేవాలయంలోనండి సుమారు 16-17 రకాలైన కార్యక్రమాలు జరగాలండి. కేవలం దేవతామూర్తికి వెళ్ళి అర్చన చేయడం ఒకటే కాదండి, అందరూ అదే అనుకుంటున్నారు. అందులో ఒక ముఖ్యమైన ఉద్దేశం ప్రతి దేవాలయంలో ఒక గ్రంథాలయం ఉండాలండి. సో మేము గ్రంథాలయానికి కావాల్సిన పుస్తకాలు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కానుకగా ఒక 5,000 గ్రంథాలు ఉచితంగా ఇచ్చేవాళ్ళం అండి. గ్రంథాలయాలకు ఇచ్చాం. కాబట్టి ఆ విధంగా గ్రంథాలయాలు మనం పెంపొందించగలగాలి. దానికి అనుగుణంగా ఒక రీడింగ్ క్లబ్ లాగా పెట్టి అక్కడ ప్రతి వారం ఒక గ్రంథ పరిచయం కార్యక్రమాన్ని పెట్టి ఆ యువతలో సభ్యుల్లో ఎవరో ఒకళ్ళు ఒక గ్రంథం తీసుకుని పరిచయం చేసే కార్యక్రమం పెడితే వాళ్ళకి ఆలోచనలు వ్యక్తీకరించడానికి కూడా శక్తి పెరుగుతుంది. నలుగురితో మాట్లాడగలగడానికి ఒక ధైర్యం వస్తుంది. ఇవాళ నలుగురితో మాట్లాడటానికి అందరికీ సరైన శిక్షణ లభించట్లేదు. అలాగే మనం ఇంకొక రకంగా చూస్తున్నాం సమాజంలో. నలుగురిని ఒప్పించడానికి ఎవరు ప్రయత్నం చేయట్లేదు, నలుగురిని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పింది ఇదే కరెక్ట్, నీకు నచ్చిందా నా వెనకాల ఉండు, నచ్చలేదా ఇక నుంచి పో అని అనుకుంటున్నాం. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నలుగురితో మాట్లాడగలగటం, మన ఆలోచనలు కనుక విపులీకరించి నలుగురికి మనం వివరించగలగటం,
ఈ శక్తి సామర్థ్యాలు యువతలో లోపిస్తే ఉమ్. ప్రజాస్వామ్యం ఎలా బలపడుతుందండి? అవునండి. నాయకులే అలా ప్రవర్తిస్తున్నారు ఇవాళ. అవును. మనం చూసాం, అవునండి. నిన్న మొన్నటి దాకా అది చాలా అవును. ప్రస్ఫుటంగా కనిపించింది. అవునండి. అలా ప్రవర్తించకూడదు నాయకులు అన్నవాడు. ఉమ్. సమాజంలో 4 రకాల ఆలోచనలు ఉంటాయి, అవునండి. 4టిని ఆహ్వానించగలగాలి. ఏది బాగోగులు దాంట్లో ఉన్నాయో విడమర్చి చెప్పగలిగే సామర్థ్యం గనక ప్రజల్లో రాగలిగితే ఉమ్. ప్రజాస్వామ్యాన్ని బలపరిచిన వాళ్ళం అవుతామని చెప్పి ఉమ్. నేను అనుకుంటున్నాను. ఇవాళ నేను పేపర్లో చూస్తారు, బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు కౌలించుకుని మాట్లాడుతున్నారండి ఓ ఒక మీటింగ్లో. అలాగా. అంటే నేను స్టన్ అయిపోయా. ఇద్దరు మిగతా అంటే మేము ఆంధ్రప్రదేశ్లో చూసిన గొడవల్లో అసలు ఆ నాయకుడు, ఒక పార్టీ ఓ నాయకుడు వస్తే ఒక పార్టీ నాయకుడు అలా అటొకళ్ళు ఇటొకళ్ళు అండి మాట్లాడిన అంటే పరిస్థితి లేదు. ఎడమొహం పెడమొహం. ఎడమొహం పెడమొహం. ఇదివరకు ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉండేవారండి, చాలా సహాయం కూడా చేసుకునేవారు. నేను చూశానండి, కొన్ని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెల్ప్ చేశారు, ఏదో విషయాలు, చాలా విషయాలు అండి. అంటేనండి ఇవన్నీ కూడా అంటే ఆ రకమైన వ్యక్తిత్వం నాయకుల్లో కనుక కనిపిస్తే సమాజంలో అలజడి ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. అవునండి. నాయకులు కలిసి ఉన్నారనుకోండి, కలిసి అంటే వాళ్ళిద్దరూ కూర్చుని భోజనం చేయక్కర్లేదు. అవునండి. మంచి మాట మాట్లాడుకున్నప్పుడు గౌరవంగా మాట్లాడడం, తర్వాత ఏది ఒప్పు, ఏది రైటు, ఏది కరెక్ట్ చెప్పుకోవడం తప్పేమో సరే దాంట్లో చేయాలండి. ఎందుకంటే ప్రభుత్వానికి రాజ్యాంగం వచ్చింది 5 సంవత్సరాల కాలం. అవునండి. 5 సంవత్సరాల్లో ఏ ప్రాజెక్టు అవట్లేదండి, కనీసం 5 సంవత్సరాలు కావాలి. అవునండి. కాబట్టి ఏ ప్రాజెక్టు మనం మొదలెట్టినా కొత్త ప్రభుత్వం వచ్చింది అనుకోండి, ఈ ప్రాజెక్ట్ అడకెక్కుతుందని చెప్పి భయం. అది కాబట్టి ప్రతివాడు మేఘాల మీద ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయడం, నాసిరకం పదార్థాలు వాడటం, పూర్తిగా డిజైన్ ప్రకారంగా కట్టకపోవడం, ఇలాంటి సంఘటనలు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ భయం 5 సంవత్సరాలు అయిపోతుంది, మళ్ళా రేపు ఎన్నికలు జరుగుతాయి, ఎన్నికల్లో ప్రభుత్వం ఉంటుందో పోతుందో తెలియదు, ఏ పార్టీ వస్తుందో తెలియదు, ప్రజలు ఎటుపక్క మొగ్గు చూపిస్తారో తెలియదు. ఈ అనిశ్చిత పరిస్థితుల్లో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎలా చేస్తాం? కాబట్టి ఇద్దరు కలయికగా ఉండాలి. ఆ ప్రాజెక్టు ఇది మంచిదే, మలానా ఇరిగేషన్ ప్రాజెక్టు పోలవరం ఉదాహరణకి ఇది ప్రాజెక్ట్ చాలా అవసరము, నేను సమర్థిస్తున్నాను అని ఒకవేళ ఇద్దరు అనుకున్నారు అనుకోండి, సమర్థించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణంలో కనుక ఈ ప్రభుత్వం లోపాలు కనుక చూపించింది అనుకోండి, అప్పుడు ఇతను దాన్ని చూపించి నేను ఆమోదం చెప్పాను, పోలవరం మంచిదని చెప్పాను, కట్టమనే చెప్పాను నేను, కానీ చూడండి ఎలా చేశాడు, కాబట్టి ఇతను పనికిరాడు ఈ స్థానంలో కూర్చోడానికి, నాకు ఓటు వేయండి అని చెప్పడంలో ఔచిత్యం ఉంటుంది. కానీ ఏది తలపెట్టినా దానికి అడ్డుపడటం, ఏ ప్రాజెక్టు అవ్వకుండా చేయడం, దీనివల్ల రాష్ట్రానికి ఏ రకమైన సంకేతాలు వెళతాయి, ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయి, ఇది మనం ఆలోచించాలి. కింద సంక్రాంతికి చాలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు అంటే రోడ్లు బాగాలేదని ఇబ్బంది పడ్డారు. రోడ్లన్నీ వేస్తారటండి. పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక ట్రైబల్ ఏరియా కూడా వెళ్ళి దగ్గరుండి రోడ్లు వేయించారని చెప్తున్నారు. నిజంగా అది ఆ రోడ్లు ఎందుకు వేయలేదు జగన్మోహన్ గారు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు అండి నాకు. చిన్నదే కదా, ఒక 800-1000 కోట్లు రోడ్లు రిపేర్ చేస్తే ఎంత పేరు వచ్చును అని, మరి ఎందుకు ఆయన మరి చేశారో ఇప్పటికీ నాకు అర్థం వస్తారు. ఆయన ఆ చిన్న విషయం, ఇవన్నీ ఉంటాయండి కొన్నిసార్లు తప్పిదాలు. ఎలాంటి వాడైనా సరే చాలా చాలా కొట్టొచ్చినట్టు కనిపించే నిజాలు వాళ్ళకి కనిపించ